హాయ్ గైస్ అండ్ వెల్కమ్ టు నెక్స్ట్. ఈ రోజు మనం ఈ వీడియోలో మన శంకర్ వరప్రసాద్ గారి మూవీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ముందుగానే చెప్పేస్తున్నా, అనిల్ రావుపూడి ఇంకా అప్పుడే దొరకడరా బాబు. నిజానికి నాకు అనిల్ రావుపూడి మూవీస్ పెద్ద అంత ఎక్కువ, కానీ ఈ మూవీ ఎందుకో నాకు నచ్చింది. మెయిన్లీ ఇక్కడ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే అనిల్ రావుపూడి మూవీస్ లో మామూలుగా క్రింజ్ అయితే మనం చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం, కాకపోతే ఇందులో నాకు క్రింజ్ పెద్ద కనపడలా. వాటన్నిటి గురించి మాట్లాడుతున్నాం కానీ ఇప్పుడు ఈ మూవీ స్టోరీ విషయం గురించి బ్రీఫ్ గా లుక్ వేస్తే, సింపుల్ గా చెప్పాలంటే వరప్రసాద్ నుంచి వేరైపోయిన తన భార్యని పిల్లల్ని ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అనేది మెయిన్ స్టోరీ అనమాట. ఇంత సింపుల్ స్టోరీ లైన్ ని ఒక 2.5 hours మన అనిల్ రావుపూడి ఇంత ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చేశాడు అన్న విషయాలని మనం ఈ మూవీని బిగ్ స్క్రీన్ మీద చూసేది తెలుసుకోవాలి. యాక్చువల్లీ మన బాస్ కంబ్యాక్ ఇచ్చిన తర్వాత ఎలాంటి జానర్ ఆఫ్ మూవీని అయితే ట్రై చేయలేదు, కానీ ఈ మూవీతో అయితే ఈ క్యారెక్టర్ అండ్ ఈ జానర్ తో మొత్తం ప్యాక్ ఆడేసారని చెప్పాలి. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం బాస్ ని బిగ్ స్క్రీన్ మీద చూసి సాటిస్ఫైయింగ్ గా వచ్చాం. మెయిన్లీ బాస్ కామెడీ టైమింగ్ అయితే హిలేరియస్ అసలు. అయినా వెనకాల ఉంది ఎవడు ఆ మాత్రం ఉంటదిలే. అండ్ మూవీ టీం రిలీజ్ చేసిన ప్రమోషన్ కంటెంట్ లో ఆ లవ్ ట్రాక్ చూసి కొంచెం భయం వేసింది, కానీ ఈ మూవీలో అయితే చాలా క్లీన్ గా ఎక్కడ అతనిపించకుండా ఒక 10 minutes లో అయితే లేపేశారు. అక్కడైతే నేను చాలా హ్యాపీ. అండ్ మూవీ స్టార్టింగ్ నుంచి ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పెట్టిన టికెట్ డబ్బులు అప్పటికే వర్తరా బాబు అనిపించింది. అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చేసరికి అక్కడక్కడ కొంచెం డ్రాప్ అయిన ఫీల్ అయితే వచ్చింది. బట్ ఓవరాల్ గా మూవీ అయితే కంప్లీట్ సాటిస్ఫైయింగ్ సంక్రాంతి ప్యాకేజ్ అబ్బా. అండ్ ఈ మూవీలో నాకు ఏమైనా డ్రాబ్యాక్స్ చెప్పాలంటే, మ్యూజిక్ ఏదో కొంచెం అటు ఇటుగా తేడా కొట్టినట్టు అనిపించింది నాకు. అంటే అది అన్ని చోట్ల కాదు, బీజిఎం మీద కొంచెం లో అనిపించింది, అది పెద్ద మ్యాటరింగ్. అండ్ ప్రొడక్షన్ క్వాలిటీ కూడా అక్కడక్కడ నాకు ఏదో స్క్రీన్ మీద కొంచెం ఏదో కొంచెం డిస్టర్బింగ్ అనిపించింది. అయినా ఈ మూవీని చాలా తక్కువ మేకింగ్ కాస్ట్ లో అవగొట్టేసాడు, మరి ఆ మాత్రం ఉంటుంది. అయినా అలాంటి మిస్టేక్స్ మనకి పెద్ద అంత కనపడలే, ఎందుకంటే మనం మూవీలో ఇన్వాల్వ్ అయిపోతాం. కానీ సో ఫైనల్ గా చెప్పేది ఏం లేదు, ఇట్స్ ఏ వర్త్ బొమ్మ. వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఫ్యామిలీతో అయితే వెళ్ళిపోండి. సో దట్స్ ద రివ్యూ గైస్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో మూవీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన మూవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అండ్ కీప్ watching Mood Extra.